హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను. సో, రేపు వరమహాలక్ష్మి వ్రతం. ఈరోజు థర్స్‌డే, రేపు ఫ్రైడే గదా! సో, ఈరోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే పంతులు గారు మార్నింగ్ 7:30 వరకు వచ్చేస్తా అన్నారు. అందుకే ఇంకా ఈరోజే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎవ్రీ టైమ్ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటా అమ్మవారిని. సో, ఈరోజు గూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. ఈరోజే ఈసారైతే ఇక్కడ ప్రిపేర్ చేసి దేవుని రూమ్‌లో పెట్టి మళ్ళా మార్నింగ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ అమ్మవారిని ఎలా రెడీ చేశానో చూసేయండి. సేమ్ లాస్ట్ టైమ్ డీటెయిల్‌గా పెట్టినా గదా! ఈసారి అంత డీటెయిల్‌గా ఏం పెట్టట్లేదు. దాని మీద ఇగో ఈ చెంబు, తర్వాత ఇది పెట్టేసిన. పైన కొబ్బరికాయ వచ్చేస్తది. సో, ఇట్లా అనమాట. ఫస్ట్ వీటిని టేపేసుకొని ఫిక్స్ జేసేద్దాం. అమ్మవారికి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి కట్టించే శారీ ఇదనమాట. మెరూన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్‌లో దొరికింది ఈ శారీ. ఇదొచ్చేసి చిల్లపల్లి మదినగూడ స్టోర్‌లో తీసుకున్న ప్యూర్ మంగళగిరి శారీ. నాకు మంగళగిరి శారీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఇట్లా కట్టంగానే ఎట్లా కడితే అట్లా సెట్ అయిపోతాయన్నమాట. అందుకే ఇంకా అమ్మవారికి కూడా ఇదే తీసుకున్నా. అండ్ మంచి కలర్‌లో దొరికింది. లాస్ట్ టైం ఈ కలర్ కోసం వెతికినా గానీ దొరకలేదు. ఈసారి అయితే దొరికింది. ఇంకా అత్తమ్మ నీట్‌గా ప్లీట్స్ పెట్టిస్తే ఇంకా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేసిన. ఇంకా శారీ ఇట్లా 2 సైడ్స్ నుంచి తీసుకొని ఫస్ట్ సేఫ్టీ పిన్‌తో నీట్‌గా సెట్ చేసేసిన. అంటే టైట్‌గా మెయిన్ అక్కడే అనమాట. ప్లీట్స్ ఒక్కటి మిస్ అయినా మనకి మొత్తం శారీ మళ్ళీ కట్టాల్సొస్తది. ఇంకా అట్లా నీట్‌గా పిన్ పెట్టేసినంక ఇంకా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్నాక ఆ తర్వాత కొంగు తీసుకొని ఏసినుండే. సేమ్ లాస్ట్ టైం లాగానే కట్టిస్తున్నా. సేమ్ వి షేప్ వచ్చేటట్టు. నాకు అమ్మవారిని రెడీ చేయడం అంటే మస్తు ఇష్టం. అండ్ ఇంకొకటి పర్ఫెక్ట్‌గా కూడా ఉండాలనమాట ఏది చేసినా. అందుకే ఇంకా నీట్‌గా టైం తీసుకొని చేసినుండే. ఇంకా అత్తమ్మ, దివ్య కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పైన కూడా ప్లీట్స్‌ని నీట్‌గా సెట్ చేసేసుకున్నా. ఎందుకంటే ఇంకా మళ్ళీ డిస్టర్బ్ చేయం కదా! అట్లా అని చెప్పేసి నీట్‌గా సెట్ చేసుకొని పిన్ పెట్టేసిన. ఇంకా అమ్మవారికి శారీ కట్టియంగానే మంచిగా బ్యాంగిల్స్ తీసుకొచ్చిన. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లోనే. ఎవ్రీ ఇయర్ సేమ్ శారీకి తగ్గట్టే తీసుకొస్తా అనమాట. అండ్ బేబీ బ్యాంగిల్స్ తీసుకొస్తా. ఎందుకంటే నేను తీసుకొచ్చిన అమ్మవారి చేతులు చిన్నగుంటాయి. అందుకే ఇంకా అవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరైనా చిన్న పాపలొస్తే ఇస్తా అనమాట వాయినం లెక్క. అట్లా ఈ ఇయర్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో తీసుకొని అమ్మవారికి బ్యాంగిల్స్ ఏసేసిన. ఫస్ట్ నెక్స్ట్ డే పెడదాం అనుకున్నా. కానీ ఇంకా ఆ రోజే మొత్తం డెకరేషన్ చేసేసుకున్నా. ఇంకా నీట్‌గా తూడ్చేసి, ముగ్గేసేసి, కింద బరిషి అమ్మవారిని అలంకరించిన. ఫైనల్‌గా అయితే అమ్మవారిని రెడీ చేసేసినాం. ఇంకా ఫోటో, కలశం అవన్నీ రేపు మార్నింగ్ పెట్టుకుంటాం. మిగతా దీపాలు అవన్నీ గూడా ఇప్పుడు సెట్ చేసి పెట్టుకుంటాము. అమ్మవారు ఎంత కళ ఉంది గదా! ఇంకా రేపు పూలదండ అవన్నీ ఏస్తే గూడా ఇంకా మంచిగా అయితది. సో, ఈరోజైతే ఇది ప్రసాదాలు గూడా ఈరోజు నానబెట్టేసినా అనమాట. అదే పూర్ణంకి అది కావాలి గదా! అవి నానబెట్టేసినా. ఇంకా రేపు మార్నింగ్ లేసి ప్రసాదాలు అవి చేసేసుకొని ఇంకా పూజలో కూర్చోవడమే. అమ్మవారైతే చాలా క్యూట్ ఉంది కదా! సో, ఇదనమాట ఈరోజు. మరి రేపు కలుద్దాం. ఓకే. బాయ్. సో, ఈరోజు ఫ్రైడే అనమాట. వరలక్ష్మి వ్రతం ఈరోజే 3:45 అట్లా అయితుంది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసి ఆహ్ నైవేద్యాలు వండేసేయాలి. ఆల్మోస్ట్ అమ్మవారి దగ్గర అంతా పని అయిపోయింది. ఏం లేదు. జస్ట్ కలశం, ఫోటో ఒక్కటి సెట్ చేసుకుంటే అయిపోతది. సో, 7:30 వరకి రెడీ ఉంటే పంతులు గారు వచ్చి పూజ చేసేస్తా అన్నారు. సో, ఇంకా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేసుకుంటే అయిపోతది. సో, ఫైనల్‌గా అయితే ఫ్రెష్ అయిపోయినా. ఫస్ట్ పొయ్యి పూజ చేసేసి ఏమన్నా ప్రసాదాలు పప్పు అలాంటివి ఉడకబెట్టేసి కడపలు కడుగుతా. సో, ఫస్ట్ అయితే పొయ్యి పూజ చేసేస్తున్నా.
ఇంకా నిన్ననే అమ్మవారికి కంప్లీట్‌గా చేసేసిన. ఓన్లీ కలశం ఇంకా ఫోటో తప్ప. అందుకే ఇంకా నాకు అమ్మవారి దగ్గర ఎక్కువ టైం పట్టలేదు. ఇంకా ప్రసాదాల దగ్గరనే టైం కొంచెం పట్టిందనమాట. ఇంకా అన్నీ పెట్టేసిన. ఫస్ట్ పాలు పెట్టాలంటారు కదా! అందుకే పాలు పెట్టేసి పాలన్నం కోసం పాలు పెట్టేసి అట్లనే పరమాన్నంకి కూడా పెట్టేసిన. అండ్ అట్లనే పూర్ణం కోసం పప్పు కూడా ఉడకబెట్టేసిన. ఇంకొక పొయ్యి మీదనేమో పోపన్నం కోసం రైస్ పెట్టేసిన. సో 4 పొయ్యిల మీద 4 పెట్టేసి ఇంకా బెల్లం కూడా కట్ చేసుకున్నా నూనె పుల్లల కోసం అని. ఫస్ట్ బెల్లంని కరిగిచ్చేసి ఇంకా కరిగినాక అందులో గోధుమ పిండి వేసేసి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసిన. ఇంకా అట్లనే వడపిండి ఇంకా పూర్ణంకి కావాల్సిన పిండి కూడా పక్కకి తీసి పక్కకు పెట్టిన అనమాట. ఫ్రిడ్జ్లో పులుపు ఎక్కువద్దని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టినుండే. ఇంకా తీసి అన్నీ బయట పెట్టేసుకున్నా. ఆ లోపు ఇంకా నేనైతే ఇవన్నీ అయ్యేలోపు అంటే పరమాన్నము పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా! సో అది అయ్యేలోపు బయట కడపలు కడుగుదాం అనుకున్నా. ఇంకా పాలన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అందుకే దాంట్లో కూడా బెల్లం వేసేసి మంచిగా కలిపి ఇంకా దించేసిన అనమాట. పరమాన్నం కొంచెం టైం పడుతుంది కాబట్టి. పోపన్నంకి కూడా మంచిగా బియ్యం వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి చిన్న మంట పెట్టి ఇంకా కడపలు గడగడానికి వెళ్ళిన. ఇంకా వచ్చినాక మిగతా ప్రసాదాలన్నీ చేసేసిన కడపలు గడిగి వచ్చినాక. మార్నింగ్ 3కి లేవడం వల్ల అన్ని టైంకి అయిపోయినాయి. ప్రసాదాలు పెట్టేసి ఇక్కడికి వచ్చిన. కడపలు గడిగేద్దాం. కడపలు గడిగేసి ఇక మనం పూజా పని స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా! బై ది వే మీకు అమ్మవారిని చూపించలే కదా! అమ్మవారైతే మంచి కళ్ళతోని ఉన్నారనమాట. చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఇంకా అట్లా అమ్మవారిని కొద్దిసేపు చూసేసి ఇంకా బయటకొచ్చేసిన. మార్నింగ్ అప్పుడు 4:30 అట్లా అయితుంది. చూస్తున్నారు కదా ఎంత చీకటుందో. ఇంకా ఫాస్ట్‌గా కడపలు కడిగేసిన. శుక్రవారం మేము ఎట్లాగో కడుగుతాం అంటే ఫ్రైడే. కానీ ఇంకా ఈరోజు కూడా కడగాలి కదా ఖచ్చితంగా. అందుకే ఇంకా మంచి కడపలు కడిగేసి బొట్లు పెట్టేసినాం. ఇంకా కడపలు కడగడం అయిపోగానే ఇంట్లో దీపారాధన చేసేసుకున్నా. ఇంకా దీపారాధన చేసేసుకొని సంతోషమాతకు కూడా నెయ్యి దీపాలు పెడతాం కదా ఫ్రైడే కాబట్టి. ఇంకా అమ్మవారికి పెట్టేసి ఇంకా అలానే తులసి చెట్టుకు కూడా పెట్టేసిన అనమాట. తులసి చెట్టు కొత్తగా 2 డేస్ బ్యాకే తెచ్చుకున్నా. ఇంకా దాన్ని రీక్రియేట్ చేయాలన్నమాట. కొంచెం పెయింటింగ్ అట్లా వేసేసి ప్రజెంట్ అయితే ఇంకా పూజ కోసం ఇలా సింపుల్గా పెట్టేసుకున్నా అనమాట. ఇంకా తులసి అమ్మవారికి కూడా మంచిగా మొక్కేసి అప్పటి వరకే అత్తమ్మ బయట ముగ్గేసేసింది. ఇంకా పూజ అయిపోగానే ఇంకా కలశంకి రెడీ చేస్తున్నా. చెప్పినా కదా ముందు రోజు అన్నీ సెట్ చేసుకున్నా కానీ కలశం సెట్ చేసుకోవాలి అని. ఇంకా రాగి చెంబుకి బొట్టు పెట్టేసి మంచిగా కంకణం కట్టేసిన. ఒక ప్లేట్లో ఫస్ట్ బియ్యం వేసి దాంట్లో కొంచెం కుంకుమ పసుపు వేసి ఆ తర్వాత కలశం చెంబుకి బొట్టు పెట్టేసి కంకణం ఇంకా పూలు కట్టేసి తర్వాత తాజా నీళ్ళు వేసి పసుపు గంధం కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం రోజ్ వాటర్ అన్నీ వేసేసి ఆ తర్వాత ఒక 5 లీవ్స్ అట్లా పెట్టేసినాక కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ బట్ట ఉంటుంది కదా దానికి కూడా మంచిగా బొట్టు పెట్టాలన్నమాట. కొబ్బరికాయకి కూడా బొట్టు పెట్టేసి జాకెట్ బట్టకు కూడా ఇట్లా మల్పుడు బట్ట అంటారు అనమాట. అట్లా పెట్టేసి బొట్టు పెట్టేసి మంచిగా పెట్టేసి కలశంకి వస్త్రం వేసి కలశంకి కూడా పూలు పెట్టేసుకున్నా. సో కలశం అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అమ్మవారి ఫోటో కూడా నీట్గా దూర్చేసుకొని ఈ అమ్మవారి ఫోటో వచ్చేసి కోలాపూర్ లక్ష్మీదేవి అనమాట. ఇంకా సీజన్ కాబట్టి నాకైతే పూలు దొరకలేవు. ఇదనమాట ఫైనల్గా అయితే ఇల్లు ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నాము. పంతులు గారు వచ్చేలోపే అంతా ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా పంతులు గారు రాగానే పూజ స్టార్ట్ చేసినాము. పూజ అయితే న్యాచురల్ వాయిస్తో పెట్టేస్తున్నాం. చాలా బాగా అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. విశ్వపాలనసే వరలక్ష్మీదేవి నమో నమః ఇది ఉచ్చార్య నమస్కారం నేను పిల్లలకు రాసుకోండి. నేత్ర ఆచమనే వినియోగ ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ నమః అనగ్ర కేశవాయ నమః నారాయణాయ నమః మాధవను రాసుకోండి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ అక్షాలు పెట్టేసి వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దూషియాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః
जनार्दन उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः प्रणवस्य परब्रह्मा ऋषि परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामि विनियोगः उत्तिष्ठन्तु भूतप्रेत पिशाच नक्षत्र తీసుకోండి उत्तिष्ठन्तु भूतप्रेत पिशाच एते भूभारक एतेषा अविरोधेन ब्रह्मकर्म वासुदुडन् ब्रह्मकर्म व्रतकर्म समारभे इन्नके पठिस्कोंడి उत्तिष्ठन्तु भूतप्रेत पिशाच एते भूभारक एतेषाम् अविरोधेन ब्रह्मकर्म व्रतकर्म समारभे ओम भूः मुक्कु पట్టుకుని గాలి వేసి వదిలేయండి ఓం భూః ఓం భువః ఓం స్వహ ఓం మహా ఓం జర ఓం తవ ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం విదపరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం శుభాప్రదయాం శుభేశమంగళం ముహూర్తే అత్యపృథివ్యాం जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरतकटविभागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यदेशे शालिवार्षिकबौद्धावतारनामक्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानश्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायनवर्ष ऋतौ श्रावणमासशुक्लपक्षे अद्यायां चतुर्दश्यायां वासरस्तु वासरः भृगुशुभवासरे शुभनक्षत्र शुभयशुकरण एवं विशेषणशिष्टायां शुभतिथौ यजमानस्य गोत्रस्य कौण्डिन्यगोत्रस्य कौण्डिन्यगोत्रोद्भवायः यजमानस्यः नागेशो नामधेयस्य तत्रमध्ये भाग्यम्मा नामधेयस्य अस्य कुमारस्य सन्तोषो नामधेयस्य तद्धर्मपत्नी अनूक्या नामधेयस्य अस्य पुत्रकः ऋषभ नामधेयस्य सहोदरस्य दिलीप गौड नामधेयस्य तद्धर्मपत्नी दिव्या नामधेयस्य सकुटुंबस्य अस्माकम् अनुकोंडि मम अनुकोंडि क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थं मनः संकल्पित समस्त कार्य अनुकूलता फल सिद्ध्यर्थं मम गृहे धनकनक वस्तुवाहन अष्टैश्वर्य सकल सौभाग्यता सिद्ध्यर्थं अलक्ष्मी दोषपीडा परिहारार्थं निरलक्ष्मी नित्यनिवास सिद्ध्यर्थं महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं संपूर्ण आयुष्य संपूर्ण आरोग्य प्रसाद सिद्ध्यर्थं चिरकाल सुखनिवास योग्यता सिद्ध्यर्थं अखंड सौभाग्य सिद्ध्यर्थं दीर्घ सुमंगलीत्व सिद्ध्यर्थं चपट महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिगुणात्मिका जगदम्ब विश्वपालनी वरलक्ष्मी देवी संपूर्णता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वर्षे प्रयुक्तः श्री वरलक्ष्मी देवी व्रतकथा पूजनेन अस्मिन् स्वगृहे ब्राह्मण सहायेन अहं करिष्ये जलेऽस्मिन् सन्निधिं कुरु इति चेपटंడి स्थिरो वरदो सुमुखो सुप्रसन्ना मनोजमानस्य न विमुखो उपाध्यानजायते वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरुते देवा सर्वकार्येष्वदा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिं प्रचोदयात् गौरीर्मिमाय सलिलानि रक्षते कपतिपति साधुपति अष्टापति नवपति बभूषः हस्ताक्षरा परमे व्योमयावत्तं पूजावसनकं तावत्तं प्रतिभावेन ओ गौरी गणपतिः स्वः दोर्भोस्वः गौरी गणपति मावाहयामि स्थापयामि नमस्करोमि ज्ञानं समर्पयामि आवाहनं समर्पयामि आसनं नक्षत्रवेदि आसनं समर्पयामि गौरी गणाधिपतये नमः तप्पु తీసుకుని ముందర పెట్టుకో పాదయోపాద్యం సమర్పయామి రుచి 3 సార్లు దండ వదిలేసాం पादयोपाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनं समर्पयामि स्नपयामि स्नानं पुष्पं गुडि गणपतिने गौरी पुष्पनीलवे गौरी गणाधिपतये नमः स्नानमाघोष्टाङ्गयोपः स्नानमूर्चे दातनामहेरनाय चक्षसे युवशिबुधमूलसतस्य देहन उषतेरिपमातरः तस्मादरङ्गमामवः यस्य कुमता आपो जलयता जनः स्नानं समर्पयामि स्नानानन्तर शुद्धोदकस्नानं समर्पयामि शुद्ध आचमनं समर्पयामि वस्त्रसुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः
वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हिरण्मयाय नमः स्कान्दपूर्वजाय नमः पुत्राय नमः गौरीनन्दनाय नमः मूषकवाहनाय नमः सकलविद्याविशारदाय नमः सर्वकार्य अनुकूलता प्रसिद्ध्यर्थे नमः सिद्धिबुद्धि समेत गौरी गणाधिपतये नमः प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धायै नमः विभूते नमः काली महादेवी महासरस्वती स्वरूपिणी त्रिपुरात्मिकाय जगदम्बा विश्वपालिनी गौरी देवी नमो नमः पुष्पाक्षते समर्पयामि नमस्कारो नगरतु जिसको अतः धूपम सुगंधं च सुगन्धवर्धमाग्रय गौरी गणपति स्वामिदेवानं धूपोजं प्रतिविद्यां धूपाग्रापयामि साक्षात् स्थापित दीपं सन्दर्शयामि नैवेद्यं परिकल्पयामि प्रोक्ष्य परिचित्य भूर्भुवस्वः तस्सद्वितवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वदेना प्रयुञ्जयामि अमृतमस्तु ఈ పండ్ల మీద కొంచెం తిరుగుతుంది అమృతోపస్కరణమతి స్వాహ ఓం ప్రాణ సత్యత్వర్తేన పరిషజ్జయ అమృతమస్తు అమృతోపస్కరణమసి స్వాహ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణేన అవసరార్థి గౌరీ గణపతి ప్రియంతాం అవసర లంబాబల నివేదనం సమర్పయామి ప్రాణోపాన వ్యాన ఉదాన సమాన బ్రహ్మణేన స్వాహ నీళ్లు చూపించి 3 సార్లు వదిలే మధ్య మధ్య ఉదక పానీయం ఉత్తరా పూజాన మస్తముఖపాద ప్రక్షాళనం సమర్పయామి దక్షిణతాంబూలం హిరణ్యగర్భగర్భస్థం ఏవ బీజం విభావసో అనంత పుణ్యఫలదం అదశాంతి ప్రయచ్చమే పూర్ణక్షరం మూగీపరచ్చ కర్పూరేనాగవల్లి దళైర్వ ముక్తాచూర్ణేన సమాహితం తాంబూలం ప్రతిగృహ్యతాం గౌరీ గణాధిపతయే నమః తాంబూలాది సర్వోపచార పూజార్థి అక్షతై పూజయం తాంబూల చర్వణానంతరం ఆచమన భాగనం అథ నీరాజనం కర్పూరం వెళ్ళదేశం प्रार्थना नमस्कारम एकदंताय विद्महे वक्रतुण्डाय विघ्नविनाशिने शिवसुताय वरदमूर्तये गणाधिपतये नमो नमः अनंत सहस्र कोटि प्रार्थना पूर्वक प्रदक्षिणा भावना पूर्वक नमस्कार समर्पयामि नमस्कारो विलम्बे नक्षत्रमे स्थावराभ्यां विजयां सत्यं नाटयां वाद्यं घोषयां अश्वानारोहयां गजानारोहयां मूषिकानारोहयां विकटानारोहयां समस्त भक्तिपूजार शक्तिपूजार मंशुपपूजार साक्षोपचार देवशास्त्रपूजार वेदोपचार पूजनं भावनं समर्पयामि यशस्वत्याज नामोऽर्थ गौरी गणपति पूजा क्रियादीषु न्यूनं संपूर्णतां या सत्यमत्यनक्षत्रमत्को सद्यो वन्देतः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं च गणाधिपादिनं मातृकूटमया देवापरिपूर्णं ततसमया कृतपूजनेन गौरी गणपति दिव्या चरणारविन्दार्पितमस्तु अక్కడ ఆటకు నక్షత్రం పెట్టు సంకల్ప కార్య ఆటంక నిర్విఘ్న దోష పీడా ప్రియ సంకల్పిత వరలక్ష్మీ దేవ్య వ్రతకథ కార్య ఆటంక నిర్విఘ్న దోష పీడా ప్రియ ద్వారా గౌరీ గణపతి లక్ష్మీ గణపతి సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు తస్యా విశ్వయా శోమయా అలశే ఉదక బియ్యం పోషణలు పోషణ ఉదకమాపూర్యా గంధద్వారా అంగుళాగరజా నిత్యపృష్టాం గరీశన్ ఈశ్వరీంద్రం భూతానాం తామివ ఉపయోగి గంధం జలం గంధం నిక్షిప్యాయా భగనీయా బలా పుష్పాయా విష్మనే బృహస్పతే ప్రతుదాః స్థానోమం చంద్రగుమ్మసః పూగి ఫలం నిక్షిప్య ఒక చక్కెర ఆకుల వేసి పూగి ఫలం నిక్షిప్య హిరణ్యరూపస హిరణ్య సంతృపాన పాత్సేతో హిరణ్యవర్ణః హిరణ్యయోత్పర్యో నిగద్య హిరణ్యదాతా దధ్యన్నాన హిరణ్య నిక్షిప్య సహిరత్నాంత సువాసితా భగతం భాగం చిత్రమే అక్షతలే నవరత్నార్थे అక్షతా నిక్షిప్య పంచదుపలవార్थे అక్షతా నిక్షిప్య కలశే उपरी नारिकेळं निधाय కొబ్బరికాయ ముట్టుకోండి వరుణం సంపూజ్య ఇక్కడ ఉంది కొబ్బరికాయ ముట్టుకోండి అక్షత పట్టుకోండి వరుణం సంపూజ్య ఇమే వరుణాన్ సత్యపధ్యాయ స్వామసురాజకే భూవరణాయ నమః భువః వరణాయ నమః స్వః వరణాయ నమః భూర్భువస్వః వరుణాయ నమః కలశే వరుణమావాహయాం స్థాపయామి నమస్కరోమి వరుణాంతర్గతం వరలక్ష్మీ దేవి ఆవాహనే వినియోగः అక్షత పట్టుకోండి చేతుల పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శిరోధారణం సంభూతే కమలే కమలాలయే సుస్థిరారుణయే సుర అసుర నమస్కృతే వరలక్ష్మీ దేవ్యే నమో నమః అనండి పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదారణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సుర అసుర నమస్కృతే వరలక్ష్మీ దేవ్యే నమో నమః ధ్యానం సమర్పయామి విగ్రహం మీద కలశం మీద అక్కడ వన్నట్లేదు జ్ఞానం గొప్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అసునైతే తమలపాకు పూర్తిగా అవి తీసుకోకండి నీళ్ళు గాడి నీళ్ళు ఇట్లా అమ్మవారిని కలిశాన్ని అమ్మవారిని కొనుక్కో అసునైతే పోతేసి ఉంటుంది
असमेधे बलस्माजुषुणः प्राणं ह्यनो देहि भोगं योगपश्येमा सूर्यमुश्चरन्तमर्थे प्रजानस्वस्य पदं वै प्राणः अमृतामाप प्राणामेव यथास्थानमुपहैते स्थिरो वरदो सुमुखो सुप्रसन्नकरो स्थिरासनं गुरु प्राणं प्रतिष्ठापनं मुहूर्त सुमुहूर्तोऽस्तु अखिलाण्डकोटिब्रह्माण्डनायकीं तत्त्वस्वरूपिणी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिगुणात्मिका जगदम्बा विश्वपालने वरलक्ष्मी देव्ये नमो नमः यावत्तु करिष्यमान तव्रतकथा पूजावसानकं तावत्त्वं प्रीतिभावेन बिम्बायां कलशायां प्रतिमायां साङ्गसपरिवार पतिपुत्र परिवार समेतम् आवाहयामि अक्षतपट्टमण्डलं सर्वे ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यं नीलदिस्वं हस्तयो अर्घ्यं समर्पयामि मुखे शुद्धा आचमनीयं समर्पयामि मूर्सामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नपयामि स्नानं साधनामहेरनाय चक्षुषयोश्वरमोरकसत्यभायते घनपुषते युवमातरः तस्मादरङ्गमामवः यज्ञक्षयाय जीवता भोजन यथाचना ನನ್ನ ಗೊತ್ತಿದೆ ಕಡೆಗೆ ಅಂತ ಯಾಕೆ చేసేది దూరమై ఎక్కడ వెళ్తా పట్టుకుని పట్టుకుని భవాజస్య గంగదే తీరేణ స్నపయామి दरिद्रावन्नो अगानिशं विष्णोरस्वस्य वाजिनः सुरभिमङ्गाकरप्रणायुगुं शितादिशतो दधिस्नानधावनं धूपयामि शुक्रमसि ज्योतिर्तेजोषि देवोपासवितोत्पुनः त्वच्चिद्रेण पवित्रेण वसुसूर्यस्य रश्मिभिः आजेन स्नापयामि मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धवः माग्येतेर्न सन्तोषधे मधुनक्तमुतोषे मधुमत्पाहार्द्रजावदुज्ज्वलस्तनम्बिदः माग्यैर्धावन्तनमधुमान् वनस्पति मधुमागवस्तु सूर्यः स्वादुस्तिव्याय जन्मने स्वादुलिङ्गाय स्वावेतुनाम्ने स्वादुमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमा आदाभ्यः मयादिपञ्चामृतस्नानं समर्पयामि पुनः शुद्धोदकम् आयने देवरायने दुर्वासुपुष्पिणी हरतराच्च पन्नरैकानि तमोदरस्या गृहायिमे योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रमावाः अपां पुष्पवान् प्रजावान् पशुवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति आयने आयने देवरायने दूर्वारुहन्तपुष्पिणी हरतराच्च पन्नरैकानि समुद्रस्य गृहायिमे पुष्पै पूजयामि नमस्करोमि కుల్లా పూలు ఉంటే దీని చుట్టూ కుల్లా పూలు పెట్టు లేకుంటే రెండు అక్షంతలు వేసుకుంటే వరలక్ష్మీ దేవి నమః అనుకుంటా ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి చపలాయ నమః జాననే పూజయామి పీతాంబరధరాయ నమః గురుం పూజయామి కమలవాసిన్నే నమః అటిం పూజయామి పద్మాలయాయ నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్థనౌ పూజయామి ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి కంఠే నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి శ్రీయ నమః ఓష్ఠౌ పూజయామి సునాసికాయ నమః నాసికాం పూజయామి సునేంద్రాయ నమః నేత్రౌ పూజయామి రమాయ నమః కర్ణౌ పూజయామి కమలాయ నమః శిరః పూజయామి వరలక్ష్మీ నమః సర్వాణి అంగాని పూజయామి అష్టోత్తరశతనామ దేవా పూజాం కరిష్యే మనసు లోపల వరలక్ష్మీ దేవి నామం పెట్టి నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం సుజయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః హిరణ్మయాయ నమః మహాలక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావరయే నమః ఆదిత్యే నమః నిత్యే నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారిణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః కామాఖ్యే నమః క్షీరోద్ధారణ సంభవాయ నమః ఓం సూర్యసంభవాయ నమః అనుగ్రహపదాయ నమః బుద్ధాయ నమః అనగాయ నమః అమృతగాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః దుఃఖశోక వినాశిన్యే నమః ధర్మజయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః పద్మసుందరే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యే నమః పద్మనాభాప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యే నమః ఓం పద్మిన్నే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంగాయ నమః సుప్రసిద్ధాయ ధరముఖ్యే నమః ప్రభాయ నమః చంద్రవదాయ నమః చంద్రాయ నమః చంద్రసోదరే నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజనన్యే నమః పుష్టే నమః శివాయ నమః శివకర్యే నమః సత్యే నమః విమలాయ నమః విశ్వజనన్యే నమః తుష్టే నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరిణ్యే నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయే నమః
భాస్కర్యేన విరోజయాయ నమః పరారూపాయ నమః అశస్విన్యే నమః సుందరాయ నమః ఉదరాంగాయ నమః హరిణ్యే నమః నవదుర్గాయ మహాకాళ్య బ్రహ్మ విష్ణువాగ్యాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ భువనేశ్వర్యే నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపి త్రిగుణాత్మక జగదంబ విశ్వభాగ వరలక్ష్మీదేవి నమో నమః మళ్ళక్షత్రి నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతై పూజయామి నమస్కరోమి ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి క్షీరాక్షరాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి విష్ణుసాక్షి నమః సప్తమ గ్రంథిం పూజయామి చంద్రసోదరే నమః అష్టమ గ్రంథిం పూజయామి హరివల్లభాయ నవమ గ్రంథిం పూజయామి శ్రీ వరలక్ష్మీ దేవి నమః తోర పూజాం సమర్పయామి నమస్కరోమి నమస్కరోమి సమర్పయామి నమస్కరోమి రూపం నైవేద్యం పరికల్పయామి ప్రోక్ష్య పరిశిక్షా లక్ష్మీదేవి నమో నమః ప్రీత్యంతే కాళే సంభావిత నారీకేళ రంభా పరోపహార మధు నివేదనం దుర్భయ మూడు చుక్కలు వదిలి మధ్య మధ్య ఉదకపానీయం ఉత్తరాసూచన ముఖ ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం పాద ప్రక్షాళనం దుర్భయామి తాంబూలం తాంబూలాన్ని సర్వోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి నమస్కరోమి అక్షతాన్ తాంబూల చర్వణానందర చుక్కలు ఆచమన భావనం దుర్భయామి నీరాజనం తరపురం వేదాహమేదం పురుషం మహానందనం ఆదిత్యావనం దౌర్యకాలే సర్వాణి విదిద్దధీరః నామాని కృత్వా అమృతం యథాస్తే హిరణ్యమా బ్రహ్మలోకేతం దదాతి నచోసాదీతి ఏకదం బ్రహ్మణ ఉపహారతి ఏకదైవికమానః ఆయుస్త్రిందో దదాతి సమ్రాటం జపరాదైత అలీశ్రీయాదమో మహే లక్ష్మీరా సత్యయామి అయామాసరం విరామతి మానవ జిందుజాతవేద రామత్వం పురుషం జగదు ఆవిభ్రరత్న ఆగరి ప్రియామా పరివాతయా వరలక్ష్మీదేవ్యే నమో నమః వేదోక్త కర్పూర నీరాజం అభివాణతు వేదోక్త నీరాజం సందర్శయామి దుర్భయా జలాదిత్యం దండం జలాదిత్యం సమర్పయామి రక్షాన్ ధారయామి ప్రార్థన నమస్కారం నైమిషారణ్య ఋషియా శౌనకాదయః ప్రపంచమనయా సర్వే సూతం పౌరాణికం ఖలు సూత పౌరాణిక నేతైన సూతముని శౌనకాది మహర్షులకు వరలక్ష్మి వ్రతమహత్యాన్ని ఈ విధంగా చెప్పుచున్నాడు. శౌనకాది మహర్షి ద్వారా పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వరమహాలక్ష్మి వ్రతమనే వ్రత శ్రేష్టం కదయ్యా, ఆ వ్రత విధానము మీకు చెప్పుచున్నాను వినము. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణికణ ఖచ్చితమగు సింహాసనమంటూ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతి వచ్చి పరమేశ్వరుడు నమస్కరించి, మహాదేవ, లోకములో స్త్రీలు ఏ వ్రతము చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతం చెప్పుమనగా అప్పుడు పరమేశ్వరుడు చెప్పుచున్నాడు, ఓ పార్వతి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగజేసేటువంటి వరమహాలక్ష్మి వ్రతం అనే వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాసము శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయవలేనని చెప్పగా అప్పుడు పార్వతి అన్నదట, ఓ లోకారాధ్య, నీవు ఆనందించినటువంటి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఎట్లో చేయవలేను. ఆ వ్రతమునకు విధి ఏమిటి, ఏ దేవతను పూజించాలి, ముందు ఎవరైనా ఈ వ్రతం చేసి ఉన్నారా, అవన్నీ చెప్పుకొనగా అప్పుడు పరమేశ్వరుడు చెప్పుచున్నాడు, పార్వతి, వరమహాలక్ష్మి వ్రతమును సవిస్తరంగా చెప్తాను వినుము. మగధ దేశంబున కుండినంబన పట్టణమునందు ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ పట్టణమున చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి ప్రతిదినము ఉదయమే లేచి స్నానములు చేసి పెద్దలకు నమస్కారాలు చేసి సకల ఉపచారాలు చేసి ఇంటి పనులు చక్క చేసుకుని మితముగా మాట్లాడుతూ ప్రియముగా మాట్లాడుతూ ఉండేనట. అట్లుండగా ఆమె పైన వరలక్ష్మీదేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరమహాలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించుము, నీవు కోరిన వరమునిచ్చేదా అని చెప్పిందట. అప్పుడు చారుమతిదేవి సంతోషంతో ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధములైనటువంటి స్తోత్రాలు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను ఏ జన్మ చేసుకున్న పుణ్యఫలమో నీ దర్శన భాగ్యం నాకు కలిగిందని చెప్పి వరమహాలక్ష్మీదేవిని ప్రార్థించిందట. సంతోషంతో
ఆ వరమహాలక్ష్మి దేవికి చారుమతి అనేక విధముల చారుమతికి వరమహాలక్ష్మి అనేక విధమైన వరములిచ్చి అంతర్ధానం పొందిందట. చారుమతి తక్షణమున మేలుకొని అటు ఇటు చూసిందట. ఎక్కడ కూడా వరమహాలక్ష్మీదేవి కనబడలేదు. ఓహో, నేను కలగన్నానని చెప్పి అనుకొని భావించి ఆమెకు వచ్చిన స్వప్న కలవృత్తాంతాన్ని తన భర్తకు, మామకు, అత్తమ్మకు చెప్పగా వాడు సంతోషంతో ఈ స్వప్నము చాలా ఉత్తమైంది, శ్రావణ మాసంలో శుక్రవారం నాడు తప్పకుండా ఈ వ్రతం చేద్దామని చెప్పారట. ఈ స్వప్నం విషయం గురించి గ్రామంలో ఉన్న స్త్రీలందరికీ కూడా తెలిసిందట. వాళ్ళందరూ కూడా ఆ యొక్క చారుమతితో పాటు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు వరమహాల వ్రతాన్ని చేద్దామని అందరూ కూడా అనుకున్నారట. వాళ్ళు అనుకున్నటువంటి శ్రావణ శుక్రవారము రానే వచ్చిందట. అంతటా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి పట్టుబట్టలు కట్టుకొని ఆ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయడానికి చారుమతి ఇంటికి వచ్చి ఉన్నారట. ఆ స్త్రీలందరూ కూడా స్నానం చేసి చిత్రవస్త్రాలు కట్టుకొని చారుమతి దేవి గృహముకు వచ్చి ఒక ప్రదేశమున గోమయముతో అలికి ఒక మంటపాన్ని ఏర్పరిచి అందు ఆసనము వేసి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుండు మొదలగు పంచపల్లవాలు వచ్చి అందు ఒక వరమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి ఆవాహన చేసి మిగుల భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు కల తూరమును దక్షిణ హస్తం కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసినారట. ఇట్లు ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు అనే శబ్దం కలిగిందట. అంత వాళ్ళు కాళ్ళు చూసుకొనగా బంగారు గజ్జలు మొదలగు ఆభరణం కలిగి ఉండేనట. వారందరూ ఓహో, వరమహాలక్ష్మీదేవి కటాక్షం అనే సంతోషంతో వాళ్ళందరూ కూడా రెండవ ప్రదక్షిణము చేసినారట. వాళ్ళ యొక్క హస్తముల యందు జగద్ధాయమానముగా మెరిసి ఉన్నట. నవరత్న ఖచ్చితమైన కంకణము మొదలగు నానా ఆభరణం వచ్చినాయట. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణం కూడా చేసినారట. అంత తోడనే ఆ స్త్రీలందరూ కూడా సర్వ ఆభరణ భూషితులారినట. ఆ స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములైపోయినట. రథ గజ దురగాది వాహనముల చూడ నిండి ఉండినట. అంతటా ఆ స్త్రీలు తీసుకుపోవడానికి వాళ్ళ గృహములకు కూడకు వారి వారి ఇంట నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉండినట. విధప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమచే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి 12 కొడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట. వరమహాలక్ష్మీదేవి చేసినటువంటి నివేదన చేసిన భక్ష్య భోజాదులను అందరూ భుజించి తమ కొరకు వచ్చిన వాహనాలు ఎక్కి ఇంటికి పోవచ్చు. ఓహో, చారుమతి దేవి ఎంత భాగ్యవంతురాలో కదా. వరమహాలక్ష్మీదేవి అంతటా ఆమె స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అయింది. ఆ చారుమతి దేవి వలనే కదా మనకు కూడా ఇంటి మహాభాగ్యము కలిగింది అని చెప్పి, సంపత్తులు కలిగినాయని చెప్పి చారుమతి దేవిని మిక్కిలి పొగడుచు తమ ఇళ్లకు పోవచ్చు ఉన్నారట. విధప చారుమతి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో ఉన్న సుఖంగా ఉన్నారట. కావున పార్వతి ఈ ఉత్తమైనటువంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని అందరూ చేయవచ్చును. ఇట్లు ఉరచిన సర్వ సౌభాగ్యము కలిగి సుఖముగా ఉంటారు. ఈ కథను విలువాళ్లకు, చదువువాళ్లకు వరమహాలక్ష్మీదేవి ప్రసాదం వల్ల సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయని చెప్పి, సకల కార్యములు సిద్ధిస్తాయని చెప్పి పరమేశ్వరుడు చెప్పినాడని సూతుడు శౌనకాది మహారుషులకు తెలియజేసినాడట. స్కాంద పురాణాంతర్గత శ్రీ వరమహాలక్ష్మీదేవి వ్రత కథా సమాప్త. జగదంబ విశ్వపాలని మాతాకి జయ. వరమహాలక్ష్మీదేవి మాతాకి జయ. కన్నం పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ ఏముండదు. ఆమె యొక్క ఉత్తమైన గుణాలతోటి ఆమెకు వరమహాలక్ష్మీదేవికి ఆమె మీద సంతోషం కలిగి సాక్షాత్కారమైంది. ఎవరికి? చాలా సాక్షాత్కరించి కళలో చెప్పింది అన్నట్ల. నీవు చేస్తున్నటువంటి ఉపచారాలు, నీ గుణాలు, నువ్వు అందరితో ఉండేటువంటి విధానము నాకు నచ్చింది, నువ్వు చాలా ఉత్తమరాలు కాబట్టి నీకు నేను సాక్షాత్కారం వచ్చి నా అంతటా నేనే నీకు వరాలి నీకు వచ్చినా అని చెప్తే అప్పుడు ఆ విషయం స్వప్నం గురించి వాళ్ళ అత్తమ్మ అని చెప్తారు. ఆ విషయం ఆ గ్రామంలో వాళ్ళంతా తెలిస్తే అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేద్దాం అనుకుంటారు. ఆ వచ్చిన శ్రావణ శుక్రవారం నాడు చారుమతి దేవి ఇంటికి మిగతా స్త్రీలందరూ వచ్చి ఆమెతో పడందరూ కూడా ఈ వ్రతం చేసుకుంటారు. వ్రతం చేసినందువల్ల వాళ్ళు వ్రతం చేసి ఒక ప్రదక్షిణ చేయగానే వాళ్ళ యొక్క కాళ్ళ నుంచి అన్నీ కూడా అంటే కింద నుంచి పై వరకు ఒక ఆభరణం వచ్చుకోవడం. 3 ప్రదక్షిణాలు చేసిన కల్లా వాళ్ళ శరీరం అంతా కూడా బంగారమయమైపోయిందన్నట్టు. అంత బంగారం ఇచ్చింది అమ్మవారు. అదేవిధంగా ఇక్కడ చేసినందుకు అక్కడ ఇండ్లు కూడా బంగారు ఇండ్లు అయిపోయినాయి. ప్రాకారాలు మొత్తం గోడలు వీడలు ఇట్లా మొత్తం వాళ్ళ ఇంటి ముందర వాహనాలు వెంకటికి రాజుల కాలం కాబట్టి గుర్రాలు ఏనుగులు చింగబడ్డాయి. అంటే అమ్మవారు ప్రసాదించినట్లన్నీ. ఆ విధంగా ఈ పరిరక్షితం చేస్తే
సకల సౌభాగ్యాలు ఇస్తుంది, సకల సంపత్తులు ఇస్తుంది అని చెప్పి ఈ వ్రతం యొక్క ఉద్దేశము. ఈ వ్రతాన్ని పార్వతి అడిగింది పరమేశ్వరుడికి, పరమేశ్వరుడి వ్రత విధానం గురించి చెప్పినాడు. అర్థమైందా? పార్వతి చెప్పినటువంటి వ్రతాన్ని సూతుడు శివనకాది మహాశివులకు చెప్పినాడు, కౌశికపద్రుడు సంతోషం అనుకులకు చెప్పాడు. అర్థమైందా? అందుకే ఈ వ్రతానికి కులమత భేదం లేకుండా అందరూ చేసుకోవచ్చు. దీనికి ఏమీ లేదు. ఆ వ్రతం చేసిన తర్వాత చేసినటువంటి అయ్యగారికి 12 కొడుకులు, అంటే 12 పాయసం కొడుకుంటే కదా, అది దానం ఇవ్వాలి. వాస్తవానికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత 9 సూత్రంగా మంత్రం చేసినాం కదా, అది చేతికి కట్టుకోవాలి. కట్టుకొని అక్కడ నివేదన చేసినటువంటి భక్ష్య పూజలు అందరితో కలిసి పూజించి ఆ వరక్షతాన్ని పరిసమాప్తం చేయాలి. దీని వ్రత ఉద్దేశము. కథ సమాప్తమైన దండం పెట్టుకుని అక్షతలేసి ఇంకొకగా కొట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారికి దక్షిణ ఇచ్చేసినాము. ఇంకా పంతులు గారికి కూడా చాలా పూజలు ఉన్నాయన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా పంతులు గారు వెళ్ళిపోయాక మంచి అమ్మవారికి కింద తూడ్చి మళ్ళీ ముగ్గేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత నైవేద్యం పెట్టేసిన. నైవేద్యం పెట్టినాక పంతులు గారు చెప్పారనమాట, ఇట్లా జాకెట్ పట్ట వచ్చి కుంకుమ పసిపేసి 5 సార్లు శనగలతో ఒడి నింపుమని చెప్పేసి అమ్మవారికి. సో అలానే చేసేసాను. ఇంకా ఆ తర్వాత మంగళారతులు ఇచ్చేసాము అమ్మవారికి. ఎడిటింగ్లో మంగళారతులు ఇచ్చే క్లిప్ మిస్ అయిపోయింది, అంటే ఎంత వెతికినా మళ్ళీ దొరకలేదు. సో అట్లయితే ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ముత్తైదులు వచ్చి పసుపొట్టు ఇచ్చేసిన. ఇంకా సాయంత్రం 5:30కి అట్లా మళ్ళీ ఒకసారి ధూపం చూయించి ఆ తర్వాత అమ్మవారికి ఆరతి ఇచ్చేసినాక ఎర్ర నీళ్ళతోని అమ్మవారికి దిష్టి తీసేసిన. అలా నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆరతి దిష్టి తీసేసినాక నేనైతే ఒక్క పొద్దు తీర్చిన అనమాట. మళ్ళీ రేపు 7 శనివారాల పూజ ఉంది కదా, అందుకే ఇంకా కొంచెం లేట్ తిన్నా. అప్పుడు 5:30కి అట్లా ఒక్క పొద్దు తీర్చిన అనమాట. ఇంకా అమ్మవారికి దిష్టి మాత్రం కుంకుమ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో 2 తమలపాకులు వేసి ఒక కర్పూరం వేసి 9 వెలిగించి 9 టైప్స్ రైట్ సైడ్ 9 టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్లా తిప్పాలన్నమాట. ఇంకా తిప్పేసి అవి తొక్కని జాగాలో వేసేయాలి ఆ వాటర్ని. సో అట్లా నా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. ఈ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. లాస్ట్ ఇయర్ లాగానే ఇంకెన్నో ఇలానే చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అదనమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మరి మీరు కూడా అందరు మంచి చేసుకున్నారా? అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ శనివారం పూజ రోజు కలుద్దాం. అంతవరకు చలో బాయ్.